నెక్స్ట్ చూసినారంటే టెక్స్ట్ వర్క్ మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్సెట్ అనే కమాండ్ ఉంటుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే లైన్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ లైన్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ లైన్ ని ఆఫ్సెట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ కాపీ కమాండ్ లాగా సమ్ డిస్టెన్స్ వరకు నేను ఆఫ్సెట్ చేసుకోవాలంటే ఆఫ్సెట్ చేసుకోవచ్చు. ఆఫ్సెట్ కమాండ్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ సింగిల్, అంటే ఒక్క లైన్ మాత్రమే ఆఫ్సెట్ అవుతుంది. ఇప్పుడు నాకు కింద ఉండే డైరెక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక 10 mm ఇచ్చినానంటే కింద డైరెక్షన్ లో 10 mm ఆఫ్సెట్ అవుతుంది. ఓకే చూడండి 10 mm కిందికి వచ్చింది. అలా కాకుండా నాకు పైకి కావాలా, ఆరో మార్క్ అయితే కిందికే ఉంది. మీరు ఆరో మార్క్ ఎంత క్లిక్ చేసినా అది పైకి అనేది రాదు. అప్పుడు ఏం చేస్తారంటే -10 అనే ఆప్షన్ ఇవ్వండి. మైనస్ వేసినారంటే ఇప్పుడు పైకి వస్తుంది. పైకి రావాలంటే 10 అనేసి కాదు, ఆరో మార్క్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో కావాలంటే, ఒకవేళ ఆరో మార్క్ పైన ఉందంటే నాకు కింద కావాలంటే మైనస్ అనేది వాల్యూ ఇస్తాం. ఇది సింగిల్ ఆఫ్సెట్ లో సింగిల్ అనే ఆప్షన్. మళ్ళీ ఆఫ్సెట్ కమాండ్ లోపలికి వెళ్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఉండేది వచ్చి చైన్ అనే ఆప్షన్ ఉంది. చైన్ ని క్లిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లైన్ నాకు ఎక్కడ వరకు ఆఫ్సెట్ అవ్వాలా, నాకు ఇక్కడ వరకు ఆఫ్సెట్ అవ్వాలంటే ఈ లైన్ ని క్లిక్ చేసుకుంటాను. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అయితే లింక్ లో ఉందో అవన్నీ ఆఫ్సెట్ అయిపోతాయి. కింద డైరెక్షన్ చూపిస్తుంది. 10 నుంచి ఎంటర్ ఇస్తాను. చూడండి మనం ఇక్కడ వరకు క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు మొత్తం లైన్స్ అన్ని ఆఫ్సెట్ అయిపోయింది. నాకు ఓవరాల్ గా అన్ని ఆఫ్సెట్ అవ్వాలా, Ctrl+Z ఇస్తున్నాను. అదే ఆఫ్సెట్ కమాండ్ లూప్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. నేను ఏదైతే క్లిక్ చేస్తానో దానికి లింక్ లో ఉండేది అన్ని ఆఫ్సెట్ అయిపోతుంది. 10 mm నుంచి ఎంటర్ ఇస్తాను. ఆటోమేటిక్ గా ఓవరాల్ అన్ని ఆఫ్సెట్ అయిపోతుంది. సింగిల్ అంటే ఒక లైన్ మాత్రమే ఆఫ్సెట్ అవుతుంది. చైన్ అంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్లిక్ చేసుకుంటాను అక్కడ వరకు ఆఫ్సెట్ అవుతుంది. లూప్ అంటే ఓవరాల్ ఆబ్జెక్ట్ ఆఫ్సెట్ అయిపోతుంది. క్లోజ్. ఆఫ్సెట్ కమాండ్ అయితే మీకు అర్థమైంది. నెక్స్ట్ ఉండే కమాండ్ వచ్చి మనకి థికెన్ అంటే జస్ట్ ఆఫ్సెట్ కమాండ్ లాగానే అది కూడా ఆఫ్సెట్ కమాండ్ అయితే అర్థమైంది. థికెన్ కమాండ్ అంటే ఏం లేదు, జస్ట్ ఆఫ్సెట్ కమాండ్ లాగానే థికెన్ కూడా. అది జస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ వల్ల మీ అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానికోసం మనం ఏం చేస్తామంటే సేమ్ అదేలాగా ఒక సింగిల్ లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఫస్ట్ థికెన్ అంటే ఏమని అర్థం చేసుకోండి. అందులో ఉండే ఆప్షన్స్ మళ్ళీ చూస్తాం. ప్యాన్ చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ థికెన్ అనే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. థికెన్ చూసినారంటే ఫస్ట్ సింగిల్ చైన్ లూప్, ఇది మనం ఆఫ్సెట్ కమాండ్ లోనే చూసినాం. అదే ఆప్షన్స్ ఇక్కడ కూడా. థిక్నెస్ వాల్యూ మీకు ఎంత కావాలా, నాకు ఒక 50 mm కావాలనుకోండి. 50 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో ఎంత కావాలా, ఆ 50 లో ఈ యారో మార్క్ ఉండే డైరెక్షన్ లో మీకు ఎంత కట్ అవ్వాలా, ఉండే డైరెక్షన్ లో ఈ యారో మార్క్ ఉండే డైరెక్షన్ లో ఎంత అయితే మీకు ఆఫ్సెట్ కావాలో, అంటే మీరు 50 mm అనేది ఆల్రెడీ చేసినారు. దాని యొక్క థిక్నెస్ అనేది ఆ 50 mm లో ఈ యారో మార్క్ ఉండే డైరెక్షన్ లో మీకు ఎంత ఆఫ్సెట్ కావాలా, నాకు ఒక 20 mm కావాలా. ఈ యారో మార్క్ ఉండే డైరెక్షన్ లో 20 mm ఉంటుంది. మిగతా 30 mm అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఆఫ్సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంటర్ ఇస్తున్నాను. చూడండి కింద ఉండే డైరెక్షన్ లో 20 mm అయితే క్రియేట్ అయింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది మనం సెంటర్ లైన్, దీన్ని మనం ఆఫ్సెట్ చేసాము, థికెన్ చేసాము. కింద ఉండే డైరెక్షన్ లో 20 mm వచ్చింది. మిగతా 50 లో 30 mm పైకి వచ్చేసింది. మాక్సిమం అయితే అర్థమైంది. ఇది వచ్చి మనం ఓపెన్ లో చేసినాం. సేమ్ అదే కమాండ్ ని థికెన్ సింగిల్ గా పెట్టుకునేసాం. ఈ 3 మీకు అర్థమైంది కాబట్టి మిగతా 2 ఆఫ్సెట్ కమాండ్ లాగానే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఏముంది, ఫ్లాట్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఈ ఓపెన్ ఎండ్స్ లేకుండా క్లోజ్ అయిపోతుంది. అది సేమ్ అదే థికెన్ కమాండ్ లోపలికి వెళ్తున్నాను. సింగిల్ అనే ఆప్షన్ ఉంది. ఫ్లాట్ అనేది యాక్టివేట్ చేసుకొని ఏ లైన్ ఆఫ్సెట్ చేయాలో ఆ లైన్ ని క్లిక్ చేయండి. థిక్నెస్ ఎంత కావాలా, 50 కావాలా, ఎంటర్. ఆరో మార్క్ చూపించిన డైరెక్షన్ లో ఎంత ఆఫ్సెట్ అవ్వాలా, నాకు 30 అవ్వాలా. అప్పుడే 20 ఇచ్చినాం, ఇప్పుడు 30. చూడండి క్లోజ్ అయిపోయింది ఇక్కడ లైన్ అనేది. అప్పుడే ఓపెన్ లో ఈ లైన్ అనేది క్లోజ్ అయ్యింది. ఓకేనా. సేమ్ Ctrl+Z ఇస్తున్నాను. థికెన్ కమాండ్ సర్క్యులర్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ఆ లైన్ ని క్లిక్ చేశాను. సేమ్ అదే థిక్నెస్ అనేది 50 mm. ఆరో మార్క్ చూపించిన డైరెక్షన్ లో 25 mm. ఇప్పుడు చూడండి ఆర్క్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ కార్నర్స్ లో ఆర్క్ అనేది క్లోజ్ గా, సర్క్యులర్ అంటే ఆర్క్, ఫ్లాట్ అంటే ఒక లైన్, ఓపెన్ అంటే ఓపెన్ గా ఉండిపోతుంది. ఓకేనా. సింగిల్ చైన్ లూప్ ఆఫ్సెట్ లో చూసింది అదే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మాక్సిమం మీకే వచ్చేస్తుంది, ఐడియా వచ్చింటుంది మీకు. దెన్ ఇది క్లోజ్ చేసుకుంటున్నాను. నాకు అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ ప్యాలెట్ అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చింది. పాలిగాన్స్ కానీ స్టార్ సింబల్స్ కానీ ఏదైనా కావాలంటే మనం తీసుకోవచ్చు. ప్యాలెట్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టే మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. ఇదేమంటే మనం వేసుకున్న స్కెచెస్, ఇంతకు ముందు నేను వేసిన ప్రీవియస్ స్కెచెస్ ఇది. దాంతో మనకు అవసరం లేదు. పాలిగాన్స్ అంటే 3 నుంచి మనకి నియర్లీ 20 వరకు ఉంటుంది. అంటే అక్కడక్కడ మిడిల్ లో ఉండదు. మనకి ఇదే ఎక్కువ. మాక్సిమం మనం మెకానికల్ కాబట్టి మెకానికల్ వాళ్ళు 6 సైడ్స్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. బోల్ట్స్, ఇన్నర్స్ కి డబుల్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే ప్లేస్ చేయాలో అక్కడ క్లిక్ చేసినారంటే ఆ పాలిగాన్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాని యొక్క లెంత్ ఏదైనా మార్చుకోవాలంటే క్లిక్ చేసి మార్చుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి వాల్యూ మార్చుకోవచ్చు. రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. లేదు నాకు పాలిగాన్స్ అవసరం లేదు, ప్రొఫైల్స్ లోకి వెళ్ళినారంటే సి సెక్షన్స్ అన్ని ఐ సెక్షన్, ఎల్ సెక్షన్, టీ సెక్షన్, డబుల్ క్లిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ప్లేస్ క్లిక్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. పాలిగాన్స్ అయితే చూసినాం. నెక్స్ట్ షేప్స్, నాకు క్రాస్ షేప్ లో కావాలా, డబుల్ క్లిక్ వచ్చింది.
నాకు ఎక్కడైతే ప్లేస్ చేయాలో అక్కడ ప్యాన్ చేసుకొని ప్లేస్ చేసుకుంటాను. ఇలాంటిది స్టార్స్ కావాలంటే స్టార్స్ 5 టిప్స్ ఉండే స్టార్ కావాలా, డబుల్ క్లిక్. ఫస్ట్ వన్కి మాత్రం ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేస్తాం, మిగతాన్ని అక్కడే వస్తూ ఉంటుంది. మూవ్ చేసి పెట్టుకోండి. అండ్ దెన్ క్లోజ్. ఓకే, మనం తీసుకున్న షేప్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ డైమెన్షన్స్, కన్స్ట్రెంట్స్ అవి ఇవి అదే యాడ్ అయిపోతుంది. నాకు డయాగ్రామ్ సరిగ్గా కనిపించలేదంటే నావిగేషన్ టూల్ బార్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ ఇచ్చేయండి, అన్ని హైడ్ అయిపోతుంది. ఓన్లీ స్కెచ్ మాత్రమే విజిబుల్ అవుతుంది. మళ్ళీ అన్ని కావాలనుకుంటే సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్, అన్నీ వచ్చేసాయి. ప్యాలెట్ అయితే మీకు అర్థమైంటుంది, సెలెక్ట్ చేసుకోండి.